హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసరికి పలావ్ ఎలా చేయాలో అయితే ఈ వీడియోలో అయితే చూసేసేయండి. నాకు కుదిరినట్లుగా, నాకు నచ్చినట్లుగా మీకు చూపిస్తాను. చాలా సింపుల్గా, అది కూడా ఈజీగా, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా అయితే వచ్చింది. ఒక్కసారి చూసేసేయండి, మొత్తం ఫుల్గా చూడండి, ఎండ్ వరకు చూసి లైక్ ఇవ్వండి నచ్చినట్లయితే. అలానే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ నేమ్ వచ్చేపాటికి కృష్ణకుమారి CH340 అని సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా అయితే ఒక కళాయి తీసుకున్నాను. ఆ కళాయిలోకి అయితే కొంచెం అంతా ఆయిల్ కొంచెం గీ రెండు అయితే పోసేసుకున్నాను. ముందు బియ్యం అయితే కొలుచుకుని ఒక 20 మినిట్స్ ముందే అయితే నానబెట్టుకున్నాను. అవి కూడా బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్. తీసుకుని అవి ముందే కడిగి నానబెట్టేసుకున్నాను. అవి 2 గ్లాస్ తీసేసుకున్నాను. ఆ గ్లాస్ కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఆ వాటర్ పోసేటప్పుడు ఆ గ్లాస్తోనే పోస్తాం కాబట్టి ఆ గ్లాస్ కొలత తప్పిందంటే మనం బిర్యానీ అయితే వేస్ట్ అయిపోద్ది, ఖరాబ్ అయిపోద్ది. ఓకేనా ఫ్రెండ్స్, ఆయిల్ వేసాను. తర్వాత అది హీట్ అవ్వాలి కదా, హీట్ అయిన తర్వాత అయితే మనకి దొరికే బిర్యానీ దినుసులు అయితే వేసుకుని కొంచెం దోరగా వేపుకోవాలి. ఇవి వేగుతూ ఉంటాయి కదా, వేగుతూ ఉన్న సమయంలోనే మీరు అల్లం, చిన్నులపాయలు, పచ్చిమిర్చి, టమాటా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇక్కడైతే బిర్యానీ దినుసులు అయితే దొరకట్లేదు, ఇక్కడ నుంచి బయటికి వెళ్తే దొరుకుతాయి అంట, అందుకైతే ఊళ్ళో నుంచే తీసుకొచ్చేసుకున్నాను నేను. అల్లం, చిన్నులపాయ పేస్ట్ కూడా రెడీ చేసి పెట్టుకోండి ముందే. తర్వాత అవి కొంచెం దూరగా వేగిన తర్వాత అల్లం, చిన్నులపాయల పేస్ట్ కొద్దిగా అంత వేసుకోండి. అది కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, కొంచెం అది కూడా దూరగా వేగేటట్టు, అంటే అంత బ్రౌన్ కలర్ రాకూడదు, అంత మాడిపోకూడదు, అలా ఉండేటట్టు అయితే వేపుకోండి. అది కూడా అల్లం, చిన్నులపాయల పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత దాంట్లోకి అయితే ఆనియన్ వేసుకోండి. నిజంగా చెప్పాలంటే నాకు పెళ్లి కాకముందు అయితే ఈ బిర్యానీలు వండటమే రాదు, పెళ్ళైన తర్వాతే నేర్చుకున్నాను నేను. అది కూడా ఫస్ట్ సారి బిర్యానీ వండినప్పుడు మా అత్త ఫోన్లో చెప్పింది, ఇలా వండాలి, ఇలా చేయాలి, ఇలా అని. ఆ తర్వాత అయితే యూట్యూబ్ మహిమ అంటూ అన్నీ నేర్చేసేసుకున్నానులే. ఇప్పుడైతే చెప్పాను కదా ఆనియన్ కూడా వేసుకోవాలని, ఆనియన్ వేసుకుని అయితే అది కూడా కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత అయితే పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత కొంచెం సేపు అలా సిమ్లో అట్టుపెట్టి కొంచెం అది కూడా పచ్చిమిర్చి, ఆనియన్ వేగాలి. వేగపోతే ఉల్లిపాయ వాసన తట్టుకోలేని తెలుసు కదా, ఉల్లిపాయ స్మెల్ వేగితే బాగుండేది. పచ్చిది అయితే తినగలుగుతాంలే, కానీ అది ఎలా పెరుగన్నంలోకి అలా సలాడ్లాగా అయితే తినగలుగుతాం కదా. అయితే కొంచెం వేగిన తర్వాత అయితే వాటిలోకి టమాటా వేసేసుకోండి. టమాటోది ఎక్కువ వేసుకున్న బాధ లేదు, అంటే ఎక్కువ అంటే బాగా తీపొచ్చేటట్టు అయితే వేసుకోకండి కొంచెం. ఎందుకంటే ఇప్పుడు కలర్ వేయిపోతే ఆ టమాటాలో ఉన్న కలరే బియ్యానికి బట్టి పలావ్ అందంగా కనిపించిద్ది. ఓకేనా ఫ్రెండ్స్. తర్వాత కొత్తిమీర, పుదీనా ఎక్కడదో తెలుసా, నా గార్డెన్లోదే. నేను ఊరికి వెళ్ళాను కదా, ఊరికి వెళ్ళినప్పుడు అయితే నా ఫ్రెండ్ బాగా వాటర్ ఇచ్చింది. పుదీనా మేము వచ్చేపాటికైతే చాలా బాగా పెరిగింది. అదే అయితే ఆకులు తుంచుకొచ్చి అయితే దీంట్లో అయితే వేసాను. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా ఎన్ని గ్లాసులు వాటర్, అది గ్లాసు మెజర్మెంట్ చూసుకోండి, తీసుకోండి అని. ఆ గ్లాస్తో నేను 2 గ్లాసులు అయితే బియ్యం తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. 3 గ్లాసుల వాటర్ పోసి తీసుకుని హైలో పెట్టేశాను. హైలో పెట్టి కొంచెం అంతా దానికి సరిపోను సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకుని ఒకసారి తిప్పేసి మూత అయితే పెట్టేశాను ఫ్రెండ్స్. మూత పెట్టేసి బాగా హైలో పెట్టేసాను. చూడండి ఉరక్కలెత్తుతున్నాయి వాటరు. ఇప్పుడైతే దాంట్లోకి అయితే బియ్యం అయితే నేను నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యం అయితే దీంట్లో అయితే వేసేస్తాను బాయిల్ అవుతున్న వాటర్లో. అయితే బియ్యము వేసేటప్పుడు నీళ్ళు అయితే పడకూడదు. నీళ్లు పడిందంటే ఇప్పుడు చిమిడిపోయిద్దేమో. ఓకేనా ఫ్రెండ్స్. బియ్యంలో అయితే వేసేటప్పుడు అయితే వాటర్ అయితే రానికుండా చూసుకుంటా వేయండి. ఓకేనా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా బాగా వచ్చింది. అలానే ఈ మెతుక్కి చక్కగా విడిపోయి వచ్చింది, బాగుంది టేస్ట్ అయితే.
బియ్యం మొత్తం వేసేసిన తర్వాత అయితే ఒక్కసారి గంటితో చిల్లు గంటి ఉండిద్ది కదా, ఆ గంటితో తిప్పండి. ఆ గంటితో ఒక్కసారి అటు ఇటు తిప్పి మూత పెట్టేసి కొంచెం సేపు సిమ్ములో ఒక్క 10 మినిట్స్ అయితే ఉడకనివ్వండి. ఆ తర్వాత హైలో ఒక 10 మినిట్స్ ఉడకనివ్వండి. ఆ తర్వాత ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టండి. నిజంగా చెప్తున్నాను, చాలా అంటే చాలా బాగుండిద్ది. ఏ మెతుకు ఆ మెతుకు వచ్చేసిద్ది తెలుసా. లాస్ట్లో మీరు ఫుడ్ కలర్ యాడ్ చేయాలి అనుకుంటే యాడ్ చేయండి, లేకపోతే లేదు. నేనైతే కొంచెం అంత ఫుడ్ కలర్ అయితే యాడ్ చేశాను. మ్యాక్సిమం టైం అయితే ఫుడ్ కలర్ అయితే యాడ్ చేయను. ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను ఫుడ్ కలర్ కూడా. మా ఆయన చూసి ఇదేంది ఎర్రగా అయింది, ఏం వేసావు లోపల అని అడుగుతున్నాడు. ఎప్పుడు కూడా యాడ్ చేయను ఫుడ్ కలర్ అనేది, యూజ్ చేయను. ఎందుకంటే పిల్లలకు పెడతాను. మనం అంటే ఎట్ట తిన్నా కానీ ఏ బాధ లేదులే, కానీ అంటే బాధ లేదంటే ఏదైనా బాధ వచ్చినా చెప్పుకోగలుగుతాం, పిల్లలు చెప్పుకోలేరు కదా. ఫుడ్ కలర్ ఎప్పటికప్పటికి పిల్లలకి అవాయిడ్ చేస్తూనే ఉండాలి. అలానే పలావు ఇలాంటివి అయితే పిల్లలకైతే పెట్టను నేను. వాళ్ళకి ఎక్కువ యూజ్ చేసేదల్లా కర్డ్ రైస్, బనానా అంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్.